అందరికీ నమస్కారం. ఈరోజు నేను మెంతుల గురించి అందరికీ చెప్పాలనుకున్నాను. ఇది చాలా గొప్ప ఔషధ గుణాలు ఉన్నటువంటి మెంతులు. ఇవి ప్రధానంగా షుగర్ వ్యాధి పైన చాలా అద్భుతంగా పనిచేస్తాయి. మనం రాత్రిపూట ఒక చెంచా ఆ మెంతుల్ని నానబెట్టుకొని ఒక అర గ్లాసు నీళ్ళల్లో ఆ నీళ్లు తాగేసి ఆ మెంతులు తింటే షుగరు కంట్రోల్కి వస్తుంది. ఇలా ప్రతిరోజు చేస్తూ ఉంటే కొంతకాలం షుగర్ డౌన్ అయిపోతూ ఉంది. అలాగే ఇది మనకి జీర్ణక్రియ సక్రమంగా లేక మనం ఇబ్బంది పడుతూ లేక మలబద్ధకంతో బాధపడుతుంటే కూడా మనం ప్రతిరోజు రాత్రిపూట ఒక స్పూను మెంతులు నానబెట్టుకొని తినేస్తే కూడా బాగా ఉంటుంది. ఫ్రీగా మోషన్ అవుతుంది, ఇబ్బంది పడకుండా ఉంటారు. అలాగే ఇవి ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ లాంటివి ఉండేవాళ్ళు దీన్ని నానబెట్టుకొని తింటే కూడా ఈ మెంతుల్ని వాళ్ళకి ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ తగ్గిపోతుంది. అలాగే కొంతమంది జుట్టు రాలిపోయి చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. అలాంటి వాళ్ళకు కూడా ఈ పట్టు వేయడం అంటే బాగా రుబ్బి తలకు పట్టు వేసుకొని రాత్రికంతా ఉంచుకొని ఉదయాన్నే తీసేయడం ఒకటి. అలాగే కంటిన్యూగా తింటూ ఉంటే నానబెట్టుకొని మనకి జుట్టు రాలకుండా ఉండేటువంటి పరిస్థితి కూడా ఉంటుంది. ఇంకా స్త్రీలలో చాలామందిలో పీరియడ్స్ ప్రాబ్లమ్స్ ఎదుర్కొంటూ పెయిన్తో ప్రాబ్లంతో బాధపడుతూ ఉంటారు. అలాంటి వాళ్ళకి మెంతులు కనుక రోజు తిన్నట్టయితే వాళ్ళకి ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉండవు. అలాగే చర్మము కాస్త మసకబారిపోయినట్టుగా లేక పాలిపోయినట్టుగా లేకపోతే ముడతలు పడుతున్నట్టుగా అనిపిస్తే తక్కువ వయసులో ఉండేవాళ్ళు ఈ మెంతులు తిన్నట్లయితే ఆ చర్మం కూడా మంచి కాంతివంతంగా వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ప్రతి ఇంట్లో ఉంటుంది ఈ మెంతులు. కాబట్టి ప్రతి వాళ్ళు దీన్ని తినడానికి ప్రయత్నం చేస్తే మాత్రం ఆరోగ్యంగా ఉంటుంది. మీరు ఒక్కటి గమనించండి, ఇది ఎంత గొప్పది అనేదానికి మనం ఊరగాయలు పెట్టుకుంటూ ఉంటాం. ఈ ఊరగాయలకు మెంతులు వేస్తే ఇంకొంచెం ఎక్కువ కాలం ఉండేదానికి కూడా బాగుంటుంది. స్టోరేజ్ కెపాసిటీ ఉండేటువంటి ప్రధానమైనటువంటి మెంతులు. అందుకే మన పూర్వీకుల కాలాల నుంచి కూడా ఈ మెంతులకి మంచి ప్రామినెన్స్ ఇచ్చారు. కనుక ఇది చాలా గొప్పది, ఆరోగ్యవంతమైనది. కాబట్టి దయచేసి అందరూ మెంతుల్ని వాడుకోవటం మర్చిపోకండి. మెంతుల్ని బాగా వాడండి, ఆరోగ్యంగా ఉండండి. అందరికీ నమస్తే. అలాగే నా ఈ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఇలాంటివి మెడికల్ టిప్స్ అన్నీ కూడా నేను చాలా చెప్తాను. దయచేసి మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ నమస్తే.